ఈరోజు నీ పుట్టినరోజు అని గుర్తుందా? నీకు సుస్థిగా ఉంది కదా అని ఇంట్లో పండగ ఏం చేయొద్దని చెప్పేశాను. అయినా మనసు ఒప్పలేదు. నీకేదైనా ప్రజెంటేషన్ ఇద్దామని ఈ చీర తీసుకొచ్చాను. ఎలా ఉంది చూడు? ఎలా ఉంది ఈ చీర? మీ సెలక్షన్ మీరును చండాలంగా ఉంది. రాధా, ఏం చీరది? ఏడ్చినట్టుగా ఉంది. రాధా, ఎందుకు అలా మాట్లాడతాం? నేను ఎంతో ప్రేమతో తీసుకొచ్చాను. మా తెచ్చారులేండి, 100 రూపాయలు చీర, పెద్ద గొప్పగా చెప్తున్నారు. రాధా, ఏమిటా మాటలు? 1000 రూపాయలు చీర అయితే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు, 100 రూపాయలైతే తక్కువనా? మగవాడు మనసారా పావులా పువ్వులు తెచ్చినా ఆడదానికి అదే 10,000. నీ పుట్టినరోజుని ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు. నాకు అక్కర్లేదు. రాధా. కమల, ఇది నేను నీకు ఇస్తున్న కానుక, నువ్వు తీసుకో. వద్దండి, నాకు వద్దండి. నిండు మనసుతో తీసుకొచ్చిన నేలపాలు కాకూడదు. తీసుకో. అయ్యో, నాకు అక్కర్లేదండి. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా తీసుకో. ఈ రోజు నుంచి తాళాలు కూడా నా దగ్గర అక్కర్లేదు. కమల దగ్గర ఉండనివ్వండి. నీ బోర్డు సలహా నాకేం అక్కర్లేదు. కమల, ఈ తాళం చేత నీ దగ్గర ఉంచు. ఈ 10,000 బీరోలకు. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళను. ఎందుకలా కేకలేస్తావు? ఏమైంది ఇప్పుడు? అదంతా నీకు అనవసరం. నిన్న బీరువాలో పెట్టమనిచ్చిన 10,000 కనిపించట్లేదట. అవి నేను దొంగిలించాను. మీకు తప్ప ఇంకెవరు? ఏమండి, కమల్ని అనుమానిస్తున్నారు. మీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోయింది నాకు కాదు. 10,000 కాదండి, 10 లక్షలు అయిన కమల అలాంటి నీచానికి పాల్పడదు. కమల గురించి మీకు తెలీదు. మనుషుల మంచి చెడ్డలు బయటపడేది చేతికి డబ్బు ఇచ్చినప్పుడు. నీ కమలంటే నీ గొప్ప కావచ్చు, నాకు కాదు. నువ్వు ఇంట్లో ఉంటావు. కమల వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళనివ్వండి. కరెక్ట్. కమల ఎందుకు వెళ్ళాలి? అక్కర్లేదు. నాకు తెలియాల్సిన నిజం తెలిసి నువ్వు అలా పరిగెత్తుకొస్తావని, నిజం బయటపడుతుందని నాకు తెలుసు. ఆ 10,000 పోను లేదు, కమల తీయను లేదు. కమల, నన్ను మన్నించమ్మా. రాధా, ఇప్పుడు చెప్పు, నీ కాలు ఇంకా నయం కాలేదని, ఆ బాధ ఇంకా తగ్గలేదని ఎందుకు నాటకం ఆడావు? చెప్పు. చెప్పకపోయినా నేను చెప్పగలను. నేనంటే నేను నీకు అసహ్యం అయిపోయింది. నాతో కాపురం చేయడం నీకు ఇష్టం లేదు. ఇది కారణం ఏంటి? ఎందుకు ఇలా మారిపోయావు? ఆడదాన్ని మీరు చేసుకుంటారా? ఇదేనా మీ మగతనం? అయితే నిజం చెప్పమని. ఎలా చెప్తుంది? చెప్పలేదు. అది కూడా నేనే చెప్తాను. తన మనసు ఇంకెవరో ఎదుకోమళ్ళీ ఇంకెవరిని ప్రేమిస్తుంది. ఆహా, ఎంత బాగా కనిపెట్టారు. ఇన్నాళ్లు కాపురం చేసిన భార్య మనసు ఎంత బాగా తెలుసుకున్నారు మైనస్ సార్. ఆడదాని నోరు మూయించడానికి, కాలి కింద అణిచిపెట్టడానికి మగవాడు ఉపయోగించే చివరి అస్త్రం ఇది. రాధా, ఎందుకే ఏడుస్తాం? ఈ భర్త గారు అంత మాట అన్నందుక? ఈయనేమిటి, ఆ శ్రీరామచంద్రుడే సీతనన్నాడు. అయితే ఈ నాటకానికంత కారణం ఏంటో చెప్పమని. నాటకం, నిజంగా నాటకం. నేను అలా నటించాను. నా మనస్సును రాయి చేసుకుని, మమతను చంపుకొని నటించాను. మీరు నన్ను అసహించుకోవాలని ఇంత నాటకం ఆడాను. ఎండమావుల కథ చదివినప్పుడల్లా ఆ సరోజ పాత్రను చూసి జాలి పడేవారే మీరు. ఆ సరోజ ఇంకెవరో కాదు, ఈ కమలేనండి. ఈ కమల. ఆ కథానాయకుడు మీరే. ఆ సరోజ స్నేహితురాలు మరెవరో కాదు, నేనే. నాకు ఇదంతా అప్పుడు తెలియదు. తెలియకే ఇంత పాపం ఓడికట్టుకున్నాను. కమలకు ద్రోహం చేశాను. ఎలాగైనా మన పెళ్లి జరిపించే బాధ్యత కమలకే అప్పచెప్పాను. అంత బరువు నెత్తిన వేసుకున్నదే కాని అప్పటికైనా నిజం చెప్పిందా? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని ఒక్క మాటైనా అన్నదా? లేదు. పిచ్చింది. నిజం ఎన్నాళ్ళు దాగుతుంది? నాకిప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఎలా ఊరుకోడు? ఆ త్యాగాన్ని ఎలా భరించను? నా వల్ల కాదు. నా రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని ఇద్దరిని ఏకం చేయాలని తీర్మానించుకున్నాను. ఆ ప్రయత్నమే ఈ నాటకం అంతా. కమల, కమల. కాదని, ఇదంతా నిజం కాదని నేనెన్నటికీ అననమైనది సార్.
రాధ చెప్పిందంతా నిజం. నేను మిమ్మల్ని ప్రేమించాను. అలాగని మీరిప్పుడు మరో వివాహం చేసుకుంటారా? ఇద్దరు భార్యలుండడం సంఘం సమ్మతిస్తుందా, చట్టం ఒప్పుకుంటుందా? కానీ నువ్వు ఆయన్నే భర్తగా భావించి ఆ భావనలోనే ఒక కల్పనా జీవితాన్ని గడుపుతున్నావే. ఆశలను ఆలోచనలను ఏ సంఘం ఆపుతుంది రాధా? ఏ చట్టం కాదంటుంది? అది కాదు కమల, నువ్వు ఆయన్ని మర్చిపోలేకపోతున్నావు, మనసు మార్చుకోలేకపోతున్నావు. మరేలా? పిచ్చిదాని మనసు మారేది కాదు. అందులో ఆడదాని మనసు మారినప్పుడు అది మనసు కాదు, ఆమె ఆడది కాదు. కానీ కమల, నువ్వు ఇలా అబద్ధపు జీవితం గడపడం అవినీతి అంటావా? నా దృష్టిలో మనసిచ్చి మర్చిపోవడం కన్నా అవినీతి లేదు. మోసం అంటావా? నేనెవ్వరినీ మోసం చేయలేదు. నన్ను నేనే వంచుకుంటున్నాను. నేను చేయగలిగింది ఒక్కటే చేయలేకపోయాను. మీ ఇద్దరి మధ్య గొడవ రాకపోవడమే నేను వెళ్ళి ఉండవలసింది. వెళ్ళలేకపోయాను. ఏదో అనుబంధం నా కాళ్ళను కట్టేసింది. అదే నేను చేసిందారు. కమల, దీని అంతటికీ కారణం నేనమ్మా. నన్ను క్షమించమ్మా. మైనా సార్, దీనికి మీరెలా కారణం అవుతారు? మీరు నన్ను ప్రేమించలేదు, నన్ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నేనే మీకు మనసిచ్చాను. దానికి మీరేం చేస్తారు? అలా అని ఊరుకోవడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు చేసిన త్యాగం వృధా పోకూడదు. నీకు జరిగిన నష్టం శాశ్వతం కాకూడదు. అందుకు ఎవరు మాత్రం ఏం చేస్తారు? కమల, నువ్వు సరేనంటే నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అదేనా మీరనేది? లేకపోతే నువ్వనేదేమిటి? జీవితం అంతా ఇలా కన్నిగానే ఉండిపోతానంటావా? నా దారి నన్ను వెళ్ళనివ్వండి. కళ్ళు మూసుకొని కాలం గడపనివ్వండి. కమల, జరిగింది తలుచుకునేటప్పుడే కళ్ళు మూసుకోవాలి. జరగాల్సింది నిర్ణయించేటప్పుడు కాదు. నాకింక జరగవలసింది లేదు. అంతేనా కమల? అయితే మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాధా, నువ్వు చేసిన త్యాగాన్ని మోయలేక కుమిలిపోతూ మేం మాత్రం ఏ సుఖపడతాం, ఎలా సంతోషంగా ఉంటాం? మాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఇదేనా నువ్వు కోరేది? ఎందుకేనా నువ్వు ఇంత త్యాగం చేసింది? కమల, నీ కన్నీటితో తడిచిన ఈ కాపురం మాకు అక్కర్లేదు. భరించలేని కృతజ్ఞతతో అనుక్షణం మేము నరకం అనుభవించడమే నీ ఉద్దేశం అయితే? క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా వల్ల మీ జీవితాలు నరకం కావడం నేను సహించలేదు. అయితే పెళ్లి ఒప్పుకుంటావా? అందువల్ల మీరు సుఖపడతారనుకుంటే తప్పకుండా కమల. సుఖమే కాదు, మా జీవితాలు ధన్యమైపోతాయి. నీ త్యాగం సఫలమవుతుంది. చెప్పు కమల, ఒప్పుకుంటావా? సరే అని మా కోసం, మా ఆత్మతృప్తి కోసమే సరే అని. మీ సుఖమే నా సుఖం కమల. హలో, ఎవరు? కమల? అవునండి. కమల, ఈ వారం పత్రిక ఫారమ్స్ అన్ని ప్రింట్ అయిపోయింది. నీ కథ కోసమే ఎదురు చూస్తున్నాం. అసలు ఏమైనా రాసావా లేదా? రాస్తున్నానండి. త్వరగా పంపించమ్మా. పత్రిక లేట్ అయితే జనం ఆఫీస్ మీద పడేస్తున్నారు. ఏ త్వరగా పంపిస్తావు కదా? అలాగే. నమస్తే. నమస్తే. రండి రండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏమి లేదు, ఈ వారంతో మీ సీరియల్ ముగించబోతున్నారని తెలిసింది. అవును, ఈ ఎండ వాళ్ళిద్దరితో ముగించాలని చూస్తున్నాను. కథ మంచి క్లైమాక్స్కి వచ్చింది. సరే, ఎలా ముగిస్తున్నారు? కథానాయక సరోజకి ఏమిటి ముగింపు? అది తెలుసుకోవాలని. అఫ్కోర్స్ 2-3 రోజుల్లో పత్రికలో ఎలాగో వస్తుంది అనుకోండి. ప్రథమ మనసు ఉండబట్టలాగా నిద్ర పట్టగలా వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే సరోజ ఏమవుతుంది? ఏమవుతుందండి సరోజ? అభ్యంతరం ఏముందండి? సరోజ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఏమన్నారు? సరోజ పెళ్లికి ఒప్పుకుంటుందా? ఎందమావుల కథానాయకి పెళ్లికి ఒప్పుకుంటుందా? అన్యాయం, అక్రమం, అబద్ధం. ఏ ఎందుకు ఒప్పుకోకూడదు? కూడదు కూడదు కూడదు. పోయి పడిపోయి హిమాలయ ఎత్తుకురామని చదువుకోదాలని పడిపోయి. మీ కథానాయక సరోజ గురించి మీకంటే నాకు బాగా తెలుసు. ఆమె గురించి మీకంటే నేనే ఎక్కువ ఆలోచించాను. సరోజ ఎలాంటి సరోజ? సామాన్యమైన మనిషి. తన స్నేహితురాలు కోసం తాను ప్రేమించిన వ్యక్తిని త్యాగం చేసి కూడా అతన్ని మరువలేక మనసులో భర్తగా ప్రతిష్ఠించుకుని ఊహాలోకంలో అతనితో ఒక సంసార జీవితం గడుపుతున్న సరోజ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? మళ్ళీ అని ఎందుకంటున్నానంటే ఆమెకేనాడో పెళ్లి అయిపోయింది కనుక భారత స్త్రీకి 2 పెళ్లిళ్ళు జరగడానికి వీల్లేదు. నేను చచ్చిన ఒప్పుకోను. సరోజ అందుకంటే ఒప్పుకోను.
మీరు బలవంతంగా పెళ్లి చేశారో సరోజ చేస్తుంది. నిజమే, మీరన్నదంతా నిజమే. కానీ ఏం చెయ్యాలి? సరోజ ఏం కావాలి? ఏం కావాలంటే ఆ పాత్రకు ఆ కథకు సహజమైన అంతం విషాదాంతం. సరోజ మరణించాలి. అవును, మీరేదో ఆ కథను సుఖాంతం చేయాలని, ఏ సినిమాకు అమ్ముకోవాలని సరోజను బ్రతికించారా? అది బ్రతకడం కాదు, చావడం అంటారు. చంపేరా? ఆ పాత్ర నిజంగా బ్రతుకుతుంది. పాటల హృదయాల్లో శాశ్వతంగా బ్రతుకుంటుంది. ఆలోచించుకోండి. అవును, సరోజ మరణించవలసిందే. చంపేస్తాను, సరోజను చంపేస్తాను. చూడండి, సరోజ మరణిస్తే మేమంతా ఏడుస్తాం, కన్నీళ్లు కురిపిస్తాం. లోపల సరోజను తలుచుకుని మేము ఎంతగా మర్చిపోతామో మీకు తెలియదు. చంపేయండి, సరోజను చంపేయండి. మీకు అన్నం పెడతాను. నీ సలహా కృతజ్ఞతలు. సరోజ చచ్చిపోతుంది రేపు సాయంత్రానికి. ఎల్లుండే కదా పేపర్ వచ్చేది. మీరు ఎప్పుడైనా చంపండి, ముందుగా నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అవును, సరోజ చావు ముందుగా మీ ఒక్కరికే తెలుస్తుంది. అదే అదే నా అదృష్టం. సరోజ చావు నాకొక్కరికే తెలుసు, నాకు ఒక్కరికే తెలుసు. అప్పని ఒక చిన్న సందేహం నువ్వే చెప్పాలి. ఏటో చెప్పు బాబు, శకంలో ఎడగొట్టేస్తాను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే ఆడదాన్ని ఏం చేయాలి? ఛాలెంజ్గా మనిషిని ఏటు తాగే చెయ్యాలి. నారాయుడు నన్ను పెళ్ళాన్ని 3 నెలలకి మీసాల కోసం మిలిటరీకి వెళ్ళిపోనాడు. ఏమైపోనాడో సర్కారాలు చెప్పరు. ఎక్కడ హలో హలో కమలా, ఏమమ్మా ఇదిగో పంపుతున్నానన్నావు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతకు పూర్తయిందా లేదా? లేదండి, ఇప్పుడే మొదలు పెట్టాను. ఇంతలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. చూడు కమలా, అక్కడ కూర్చొని నువ్వు రాయలేవు. ఏవో ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. నా మాట విని ఒక పని చేయి. వెంటనే మా ఇంటికి వచ్చేసి. ఇంట్లో ఎవరూ లేరు, నేను కూడా ఉండను. పని మీద బయటికి వెళ్తున్నాను, సాయంత్రానికి కానీ రాను. నువ్వు అక్కడ కూర్చొని ప్రశాంతంగా రాసుకోవచ్చు. ఇంట్లో కుర్రాడు ఉన్నాడు, నీకేం కావాలో వాడు అటెండ్ చేస్తాడు. అలాగేనండి. అలాగే అంతే కాదు, ఇది ఆఖరి ఘట్టం, బ్రహ్మాండంగా ఉండాలి. అవును, ఆఖరి ఘట్టం. అందుకని వెంటనే మా ఇంటికి వెళ్ళిపో. నేను ఫోన్ చేసి కుర్రాడితో చెప్తాను. వెళ్తావుగా? సరేనండి. అరుణాదేవి గారు ఏమైనా ఫోన్ చేశారా? చేశారమ్మా. కమలాదేవి గారు మీరేనా? అవును. నమస్కారం. తనక నా కోసం ఎవరైనా వస్తే నేను ఇక్కడ లేనని చెప్పు. సరే. అన్ని చూసేసాను. మొదటి నుంచి చివరి వరకు సరోజ పాత్ర బాగా స్టడీ చేశాను. మన సలహాలో ఏ పొరపాటు లేదు. సరోజ పాత్ర సావక తప్పదు. కానీ అలాంటి సుందరి, సుకుమారి, సున్నితమైన మనసు గల మనిషి ఎలా చచ్చిపోతే బాగుంటుంది? చూద్దాం కమలాదేవి ఎలా చంపుతుందో.
నారాయణ గారు ఉన్నారండి? కమలాదేవి గారా? నేనే నారాయణని. ఓయ్, ఎంతసేపలో మాట్లాడుకోవచ్చు. అంతకంటే పని ఉంది, అంతకంటే ఆనందం ఉంది. అందులోనూ మా ఇంటి కూడా లేడు. అని ఇష్టం. నా కథను ముగించాలి. దాన్ని గురించి ఎవరైనా ఆత్మీయులతో మనసిచ్చి మాట్లాడాలనిపించింది. మీరు గుర్తుకొచ్చారు, ఫోన్ చేశాను. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. చివరి ఘట్టం రాస్తున్నాను, చదువుతాను, వింటారా? ఏమిటండి అడగాల? పరీక్ష ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఏ స్టూడెంట్ అని వద్దంటారా? చదవండి. ఏమండి గుంపేసి నేను చెప్పిందా? అవును, అదే. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సరోజ తన మరణానికి మరెవ్వరూ కారణం కాదని ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని తన మనోనాథుడి ఫోటో ముందుంచింది. దాని మీద పేపర్ వెయిట్ కూడా పెట్టింది. నో 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 నో, ఏమిటండి ఇది? అంత మామూలే. అదే మామూలు కదేగా. చచ్చిపోవాలనుకున్న తర్వాత సరోజ కూడా మామూలు మనిషేగా. కానీ ముగింపు మాత్రం సామాన్యమైంది కాదు. బ్రతికినన్నాళ్ళు ఇతరుల కోసం త్యాగం చేస్తూ ఎడారిలో ఒంటరి వృక్షంలా జీవిస్తున్న సరోజ తన ఆఖరి ప్రయాణానికి సన్నాహాలు చేసుకుంది.